అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని తొలగించి మదనపల్లె జిల్లాకు తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జిల్లా కేంద్రంగా రాయచోటిని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ 31న రాయచోటిలో వైసీపీ ఇన్ఛార్జి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్ఎస్ శ్యామల తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన రాయచోటి జిల్లా కేంద్రాన్ని రాజకీయ నిర్ణయాలతో మార్చడం తీవ్ర అన్యాయమని విమర్శించారు. రాయచోటి ప్రజల హక్కుల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం ఈ ఉద్యమం చేపడుతున్నామని స్పష్టం చేశారు. ర్యాలీ కార్యక్రమం 31 ఉదయం 9:30 రాయచోటి పట్టణంలోని ఎస్ఎన్ కాలనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమై బంగ్లా సర్కిల్ వరకు భారీ శాంతియుత ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు. ఈ ర్యాలీకి ప్రజలు, విద్యావంతులు, మేధావులు, యువత, విద్యార్థులు, వివిధ ప్రజా సంఘాలు, వ్యాపార వర్గాలు, పార్టీలకు అతీతంగా కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయాలని, రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. తీసుకుంటే గనక అసలు ఒకసారి రాయచోటి మ్యాప్ తీసుకుంటే గనక పీలేరు రాయచోటికి 50 కిలోమీటర్లు, గాలివీడు రాయచోటికి 30 కిలోమీటర్లు, అలాగే ఎల్లార్పల్లి అంటే మండల హద్దు గురించి మాట్లాడుతున్నాను, అది రాయచోటికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. మదనపల్లి రాయచోటికి 80 కిలోమీటర్లు, గువ్వల చెరువు రాయచోటికి 30 కిలోమీటర్లు. ఇలా ఎటు చూసినా కూడా సెంటర్ లో అయితే రాయచోటి ఉంది. అంటే మీరు ఆ రోజు చెప్పారు కాబట్టి ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఇది ఆ రోజు మీరు అన్నారు కదా, మీ నోటితో మీరే అన్నారు కాబట్టి ఇక్కడ మధ్యలో ఉంటుంది, బాగుంటుంది జిల్లా కేంద్రంగా, మనం చేస్తాము అని మీరు ఏదో సవాళ్ళు కూడా చేశారు కదా మంత్రి గారు. మీసం తీసేస్తాను తొడగొట్టారు ఆ రోజు. మరి ఈ రోజు కళ్ళనీళ్ళు పెట్టుకుంటారేంటి? మీరు ఫైట్ చేయాలి కదా. ఆ ఫైట్ అక్కడ ప్రజల కోసం, ఆ ఫైట్ రేపు గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఆయన చేసేటువంటి ఈ యొక్క ర్యాలీ విజయవంతం అవ్వాలి, అక్కడ ప్రజలకి న్యాయం జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు ఒకసారి రాయచోటి మ్యాప్ తీసుకుంటే గనక పీలేరు రాయచోటికి 50 కిలోమీటర్లు, గాలివీడు రాయచోటికి 30 కిలోమీటర్లు,